రీసెంట్‌గా మనం చూసినట్లయితే భావన గారు ఏందంటే టెక్ మహీంద్రా కంపెనీ నుంచి ఫైర్ అయితని బయటకొచ్చి అన్నెసెసరీగా ఎటువంటి రీజన్ లేకుండా నన్ను కంపెనీ నుంచి ఫైర్ చేసిర్రు. సో, దాని ద్వారా నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందనే విధంగా తనేందంటే బయటకొచ్చి ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. తను నిజంగా చాలా డేర్ పర్సన్. తనందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే తను ఒక్కరే స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రొటెస్ట్ ప్రెజెంట్ చాలా మంది మద్దతొచ్చింది. తనొక్కతే కంపెనీ ముందు నిలబడి ప్రొటెస్ట్ చేసిన సిట్యుయేషన్ నుంచి ప్రెజెంట్ ఏందంటే ఒక ధర్నా చౌక్ దగ్గర అందరూ ఒక 10 మంది కూర్చొని ఎవరెవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంపెనీ నుంచి లాస్ అయిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక ప్రొటెస్ట్ లాగా స్టార్ట్ అయిపోయి అక్కడ ప్రెజెంట్ ప్రొటెస్ట్ నడుస్తా ఉంది. అంటే చాలా మంది బాధితులు కూడా ఇదే విధంగా వితౌట్ రీజన్‌తోని టర్మినేటర్ అని చెప్పేసి. సో, అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రీజన్ ఉంది. ఒకరేమో హెచ్ఆర్ వాళ్ళతోని కమ్యూనికేషన్ లేకపోయింది. కొందరేమో హెచ్ఆర్ వాళ్ళు ఈగోకి పోయి, మేనేజర్ వాళ్ళు ఈగోకి పోయి ఏందంటే ఎంప్లాయీస్‌ని వాళ్ళు నా మాట వినట్లే వాళ్ళని చెప్పేసి టర్మినేట్ చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అనేక రకాల డిఫరెంట్ సినారియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరైనా కూడా ఏదైనా ఒక జాబ్ రావాలి అని చెప్పి అనుకుంటే చాలా మట్టుకు ఏందంటే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్‌లు పడవు. సో, వాటి కోసం చాలా కష్టపడాలి. అయినా కూడా వస్తారా రాదో తెలీదు. గవర్నమెంట్ మారిన కొద్దీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితేవా, రిలీజ్ కావా అని చెప్పేసి టైం వేస్ట్ అని చెప్పేసి చాలా మంది చూస్ చేసుకున్న ఫీల్డ్ యొక్క ఐటీ ఫీల్డ్. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏందంటే మేజర్‌గా జెండర్ ఈక్వాలిటీ ఉంటది. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు ఈక్వల్‌గా వాళ్ళ గనుక టాలెంట్ ఉంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మాత్రం ఈజీగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్. అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కావచ్చు, హైయర్ పొజిషన్‌లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కూడా ఏందంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ చేస్తా ఉంటారు. చాలా పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటదని చెప్పేసి ఒక నమ్మకంతోని చాలా మందిని ఐటీ కంపెనీని ఆ యొక్క ఐటీ సర్వీసెస్ చూస్ చేసుకుంటూ ఉంటారు జాబ్ లాగా. కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడున్నటువంటి ఒక సిట్యుయేషన్ చూస్తా ఉంటే మాత్రము ఐటీ కంపెనీ యొక్క సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉన్న కల్చర్ కూడా చాలా హెక్టిక్‌గా, చాలా హరాస్మెంట్ ఉన్న విధంగా మనకి ఏదైనా కనిపిస్తా ఉన్నది. ఈ యొక్క టాక్సిక్ ఎన్విరాన్మెంట్ నుంచి చాలా మంది బయట పడలేక వాళ్ళకున్నటువంటి ఈఎంఐలు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, అనేక రకాలుగా ఏందంటే ఇప్పుడు జాబ్ మానేస్తే వెంటనే మనకు జాబ్ వస్తుందో రాదో తెలీదు. మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, మనకు ఫ్యామిలీ బాధ్యత ఉందని చెప్పేసి చాలా మంది కూడా ఎంత టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఏందంటే అదే సిట్యుయేషన్‌లో అదే కంపెనీలో కంటిన్యూ అయితా ఉన్నారు. వేరే జాబ్ వచ్చేంత వరకు. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా చూసుకోవాలా. ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో 99.9% ఆన్ టైమ్ సాలరీస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఏ డేట్ అయితే మనం ఫిక్స్ అయ్యాడో ఆ డేట్ వరకి సాలరీ ఇచ్చేటువంటి సంస్థలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ సంస్థలు మాత్రమే. మనం గవర్నమెంట్ జాబ్‌లో చూసుకున్నా కూడా ఆన్ టైమ్ సాలరీస్ కూడా పడట్లే. ఒకసారి చెక్ చేయండి. చాలా మందికి ఏందంటే ఫస్ట్ పడాల్సిన సాలరీస్ 10థ్ పడతా ఉన్నాయి. ఈ మంత్ పడాల్సిన సాలరీస్ నెక్స్ట్ మంత్ పడతా ఉన్నాయి. రిటైర్మెంట్ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇయ్యలేకపోతా ఉన్నది. అటువంటి సిట్యుయేషన్‌లో ఎంతో కొంత విద్యార్థులకు కావచ్చు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు కావచ్చు, ఆదుకునేటివి మాత్రం కంపెనీస్ మాత్రమే. సో, అటువంటి కంపెనీస్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. కాకపోతే ఆ కంపెనీ వాళ్ళు కూడా మనకు యాజ్ టీజ్‌గా అదే రెస్పెక్ట్ మనకి ఇవ్వాలా. ఇంకోటేంటంటే ఎవరైనా ఇప్పుడు ఈ ఉన్నటువంటి కేస్‌లో భావన గారి యొక్క సిట్యుయేషన్ ప్రకారం మాత్రం తను జాబ్ చేయలేదు. 4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. సో అక్కడ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడ్ అన్నారు, మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఎందుకంటే తను చెప్పిన వర్షన్లో మనకు కనిపిస్తా ఉన్నది. వాళ్ళ బేబీ హెల్త్ మంచి లేదు కావచ్చు. సో, తనకు కూడా ఆల్మోస్ట్ ఒక 1 month 2 months లాంగ్ లీవ్ తీసుకున్నా అని చెప్పేసి అన్నది. దాని తర్వాతకి మళ్ళీ ఆఫీస్‌లోకి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళ బేబీ హెల్త్ మంచి లేకపోవడం వల్ల ఫ్రీక్వెంట్‌గా తను ఏందంటే ఎమర్జెన్సీ లీవ్‌లు పెట్టడం వల్ల సో, తను టర్మినేట్ అంటే మనకు తెలుస్తా ఉంది. కాకపోతే తనకు టర్మినేషన్ పీరియడ్ ఉంటుంది. తనకు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ ఇవ్వాల్సి ఉంటే మాత్రం ఎంత అసలు లొల్లే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ మనం ఏ విధంగా మన ఫ్యామిలీ సిట్యుయేషన్ మనం ఆలోచిస్తూ ఉంటామో కంపెనీ కూడా కంపల్సరీ ఆర్గనైజ్ ఉన్నటువంటి మేనేజర్లు కావచ్చు, రిపోర్టింగ్ మేనేజర్స్ కావచ్చు, ఇంకా హైయర్ అఫీషియల్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయీ ఎమర్జెన్సీ లీవ్ ఇట్టని చెప్పేసి అంటే దాని ఎఫెక్ట్ కంపల్సరీ కంపెనీ మీద పడుతుంది, ఆ ప్రాజెక్ట్ మీద పడుతుంది, మీరు ఉన్నటువంటి రోల్ని బట్టి. సో, ఎమర్జెన్సీ లీవ్లను ఎక్కువ కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. అటువంటి సిచ్యువేషన్లో కనుక మనం ఉన్నట్టుంటే ఒకవేళ మనం ఆర్గనైజేషన్లో పనిచేయాలని చెప్పి మనకి ఇంట్రెస్ట్ ఉన్నా, మనకు టాలెంట్ ఉన్నా కూడా మన ఫ్యామిలీ సిచ్యువేషన్లో కావచ్చు, మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం టక లీవ్స్ పెట్టాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ లీవ్ కూడా మనం ఫ్రీక్వెంట్గా పెట్టాల్సి వస్తుంది చెప్పి అనుకుంటే మాత్రం కంపల్సరీ మనమే ఆర్గనైజేషన్లో ఒక ఫార్మల్ మెయిల్ డ్రాప్ చేసి నా సిచ్యువేషన్ ఇది, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, సో నేను ఏంటంటే దీనివల్ల వర్క్ చేయలేకపోతున్నా, సో దాని నా వల్ల ఆర్గనైజేషన్కు లాస్ రావద్దు, ప్రాజెక్ట్ లాస్ రావద్దు అని చెప్పేసి మనం ప్రాపర్ ఒక మెయిల్ డ్రాప్ చేసి సో మనమే రిజైన్ చేస్తే సో దే విల్ గివ్ ద నోటీస్ పీరియడ్. సో నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పేసి అంటే అది చాలా అంటే చాలా లక్కీ. సో చాలా మంది ప్రజెంట్ జనరేషన్లో ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలని చెప్పి కూడా ట్రైనింగ్లు తీసుకొని
మంచి టాలెంట్ ఉండి కూడా ఓపెనింగ్స్ లేకుంటే కెరీర్ గ్యాప్ వచ్చి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చి ఆ జాబ్ రావట్లని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తే ఐటీ కంపెనీలలో గ్యాప్ ఉందని చెప్పేసి రెజ్యూమ్ రిజెక్ట్ కావడం వల్ల సో అనేక రకాలుగా ఒక పొజిషన్ ఖాళీ అయితే ఆ పొజిషన్ కోసం అని చెప్పేసి 100 మంది నిలబడుతూ ఉన్నారు. ఒక 100 పొజిషన్స్ ఉంటే ఒక ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూ కనుక ఒకవేళ వాకిన్ ఇంటర్వ్యూస్ పెడితే మాత్రం ఒక 100 పొజిషన్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ వస్తారు. అంటే నిరుద్యోగం ఎంత ఉంది, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? సో 10,000 మెంబర్స్లలో చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉంటారు. ఎవరైతే ప్రజెంట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారో వాళ్ళకంటే కూడా టాలెంట్ అనే వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే మనం ఒకవేళ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి మనకు గనక మన ప్రొఫెషనల్ లైఫ్ ని మన పర్సనల్ లైఫ్ కనుక మనం బ్యాలెన్స్ చేయలేకపోతే సో ఈజీగా ఆ కంపెనీ నుంచి మనం డ్రాప్ అయిపోవడం చాలా బెటర్. సో ఓన్లీ కంపెనీ బ్లేమ్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి ఈ పాయింట్. సో భావన గారు చేసే ప్రొటెస్ట్ కరెక్టే, చాలా మంది బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరూ బయటకు రావాల్సిందే, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కాకపోతే అదే విధంగా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ లెక్క మనకి ఏంటంటే కంపల్సరీ మనకు ఒకవేళ జాబ్ సెట్ కాకపోతే బయటకు వచ్చి అనేక రకాల జాబులు ఉన్నాయి. చాలా మంది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటంటే ఒక మెంటాలిటీతో ఉంటున్నారు. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ జాబ్ నాకు పోతే నెక్స్ట్ నా బ్రతికే లేదు, ఇక నేను బ్రతికి వేస్ట్, ఇక నాకు ఏ పని రాదని చెప్పి ఫిక్స్ అయిపోతా ఉన్నారు. అది చాలా తప్పు. బయటకు వచ్చి ట్రై చేయండి. ఓన్లీ సింగిల్ ఫీల్డ్ కాకుండా మల్టిపుల్ ఫీల్డ్స్ ట్రై చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ తో పాటు బయటకు వచ్చి మీరు ఎన్నో రకాల జాబులు చేసుకోవచ్చు. మీరు ఆంటర్ప్రినర్స్ కావచ్చు, ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తీసుకురావచ్చు, అనేక రకాలుగా మీరు నేషన్ కి సర్వ్ చేయవచ్చు. మంచి బిజినెస్ ఒక మంచి థాట్ఫుల్ బిజినెస్ మీరు కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే మంచి వాళ్ళకి రిజల్ట్ వచ్చే ఛాయిస్లు ఉంటాయి. సో ఏంటంటే మనకు ఒకవేళ సూట్ కాకపోతే మాత్రం కంపల్సరీ బయటకు వచ్చి రిజైన్ చేసి ఆరామ్స్గా 1 year 2 years టైం పట్టిన వచ్చి కొంచెం స్ట్రగుల్ పడతారు, కానీ తర్వాతకైనా కూడా అది ఆటోమేటిక్గా పికప్ అందుకుంటారు. కాబట్టి సో మీరు అనుకున్న డ్రీమ్ ప్రకారం వెళ్ళండి. ఓన్లీ ఐటీ కంపెనీ జాబ్ పోతే మాత్రమే నా బ్రతుకు లేదనే విధంగా ఫిక్స్ కాకండి. యూత్ ఎవరైనా కావచ్చు. అండ్ ఇంకోటి, ఎవరైనా ఇటువంటి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అది టీఎల్స్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, రిపోర్టింగ్ మేనేజర్ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎవరైనా కావచ్చు, కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఆ హయ్యర్ అఫీషియల్స్కి మెయిల్ డ్రాప్ చేయండి, పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. సో ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఈక్వల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకప్పుడు బాగానే ఉండదు కావచ్చు, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఏ కంపెనీ ఎన్విరాన్మెంట్ మనం చూసినా కూడా చాలా టాక్సిక్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి. ఇక అట్లీస్ట్ ఐటీ కంపెనీలలో కూడా ఈ పీస్నెస్ లేదు, ఐటీ కంపెనీలలో కూడా ఇటువంటి రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి అంటే ఇక ప్రజలు ఏం చేస్తారు, మరి విద్యార్థులు ఏం చేస్తారు, విద్యార్థులకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా వీటి మీద కొంచెం యాక్షన్ తీసుకొని ఒక మంచి రూల్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం.